గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఆదాబ్ హైదరాబాద్. సర్వత్రా ఆసక్తి. 13న ప్రధాని మోదీ మణిపూర్ పర్యటన. అక్కడి ప్రజల్లో సర్వత్రా నెలకొన్న ఆసక్తి. ఎలాంటి హామీలు ఇస్తారన్న ఉత్కంఠ. తీర్పు రిజర్వ్. బిల్లు ఆమోదంలో గవర్నర్ రాష్ట్రపతులకు నిర్దిష్ట గడువు. కేసులో ముగిసిన విచారణ. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం. సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టులో ఊరట. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న పిటిషన్ కొట్టివేత. నకిలీ పత్రాలు వాడారంటూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు. కుండపోత వర్షం. హైదరాబాద్ విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు భారీ వర్షం. రోడ్ల మీద నీరు నిలవడంతో వాహనదారుల ఇబ్బందులు. విచారణకు రండి, 17న విచారణకు రండి అంటూ నోటీసులు. తెలంగాణలో గొర్రెల పంపిణీ కుంభకోణంలో దూకుడు పెంచిన ఈడీ. ఆ కుంభకోణం ఏందో తొందర బయట పెడితే మాకు కూడా అర్థమవుతుంది కదా, జనాలకు కూడా, ప్రజలకు కూడా. ఎన్ని రోజులు నానిస్తారు దాన్ని? అన్ని కేసులు అట్లనే మీరు ఇట్లా నానిస్తే ఏంది? దాని మీద అవినీతి జరిగిందని అంటే ఒక పక్క చెప్తారు, దాని గురించి ఎలాంటి స్పందన ఉండదు. ధనిక పార్టీ బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీల్లోనే కాదు దేశంలోనూ అగ్రగామిగా సంపన్న పార్టీ. రాజకీయాల్లోనే అత్యంత ధనిక పార్టీగా గుర్తింపు. 4-5 స్థానాల్లో ఏపీలోని ప్రధాన పార్టీలు. పాలించిన 10 ఏళ్లలో కోట్లు విరాళాలు ఎందుకు ఇచ్చారు, ఎవరిచ్చారు? 2వ ప్లేస్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా మొత్తం 40 ప్రాంతీయ పార్టీలు. ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టారా లేక ప్రయోజనాలను పొందారా? విరాళాల వెనుక అసలు నిజాలు బహిర్గతం కావాలి. ఎట్లా ఇస్తారండి? 10 ఏళ్లలోనే ధనిక పార్టీ ఎట్లయింది మరి? ఎంక్వైరీ చేయాలి, బయట పెట్టాలి. ఎంత పార్టీ మీద అభిమానం ఉన్నా అంత ధనిక పార్టీ అయ్యే రేంజ్లో అన్ని వేల కోట్ల ఫండ్స్ ఎట్లా వస్తాయి పార్టీకి? మనం వెనక అసలు కథ ఏందో బయట పెట్టాలి. మరి యూరియాపై కాంగ్రెస్ వైఫల్యం. యూరియా కృత్రిమ కొరతగా కాంగ్రెస్ కారణం. జాబ్ క్యాలెండర్ ప్రకటించిన నియామకాలు నిల్. 60% పదవులు కొత్త వారికి అన్నది పార్టీ నిర్ణయం. ఆ ప్రకారమే బీజేపీ రాష్ట్ర కమిటీ ఏర్పడింది. మీడియాతో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. హైదరాబాద్ చెన్నై బుల్లెట్ రైలు. గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా ఫ్యూచర్ సిటీ నుంచి రైల్వే లైన్. శంషాబాద్ అమరావతి మధ్య గ్రీన్ కారిడార్. రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి. కొత్త రైళ్లకు అవసరమైన భూసేకరణ సిద్ధం. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులు. రైల్వే అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఎదురు కాల్పులు. ఛత్తీస్గఢ్ లో మరోమారు భారీ ఎన్కౌంటర్. 10 మంది మావోలు మృతి. మిషన్ భగీరథపై విజిలెన్స్. విచారణలో ఎందుకు జాప్యం? ఎవరిని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది? కాంగ్రెస్ వెనుకడుగు. మిషన్ భగీరథలో అవినీతి అంటూ కాంగ్రెస్ ఆరోపణలు. పన్నులు పూర్తి కాకముందే బిల్లులు ఎలా క్లియర్ అయ్యాయి? విజిలెన్స్ విచారణకు ఎందుకు ఆదేశం ఇవ్వట్లేదు? భగీరథ అవినీతిపై ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక. ఓకే రైట్, చూడండి. ఇప్పుడు కాళేశ్వరాన్ని సిబిఐకి అప్పచెప్పింది. ఆ గొర్రెల విషయం ఈడీ ఇంకా జాప్యం చేస్తూనే ఉంది. రోజు 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 పొడిగిస్తూనే ఉంది. ఇటు మిషన్ భగీరథ ఊసు లేదు. ఇప్పుడు అధికారంలోకి రాకముందు ఎన్ని విమర్శలు అయితే చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం, వాటన్నింటినీ సైలెంట్ పక్క పెడుతుంది. గమనిస్తుర్రో లేరో మరి. అది ఏ చీకటి ఒప్పందాల వెనక రహస్యమో అర్థం కావడం లేదు. కానీ ఆల్రెడీ ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంది, బీభత్సంగా మూట కట్టుకుంది. అందుకే స్థానిక ఎన్నికలకు రావడానికి భయపడేది. జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ ఫైట్. యువనేతగా నవీన్ యాదవ్, మాజీ మేయర్ ఇమేజ్ తో బొంతు రామ్మోహన్. కాంగ్రెస్ వ్యూహం డబుల్ టార్గెట్. నగరంలో కాంగ్రెస్ ప్రతిష్టను పరీక్షించే ఎలక్షన్. బొంతు రామ్మోహన్ వర్సెస్ నవీన్ యాదవ్. ఒక్క సీటు 3 సమీకరణలు. హైటెక్ సిటీ ప్రాంతం బస్తీల సమీకరణ కీలకం. నూతన ఓటర్ల తీర్పు ఎటుమలుతుందో ఉత్కంఠ. టికెట్ కేటాయింపులో బీసీ అభ్యర్థికే ప్రాధాన్యం. అది ఎన్ని రోజులు తప్పించుకుంటుంది కదా, అవుతే రేపైనా పెట్టాల్సిందే కదా స్థానిక ఎలక్షన్స్. ఎన్ని రోజులు తప్పించుకోలేరు. కానీ జనాలు మర్చిపోరు. కాస్త సమయం గడిస్తే ఇబ్బందులు మర్చిపోతారని అనుకోవడం భ్రమ. ఈ గుర్తుంచుకోవాలి. ట్రంప్ సన్నిహితుడు కిర్క్ కాల్చివేత. భవనంపై కప్పు నుంచి కాల్చిన దుండగుడు. రాడికల్ లెఫ్ట్ పనేనన్న అధ్యక్షుడు ట్రంప్. భారత్కు వ్యతిరేకంగా గతంలో కిర్క్ వ్యాఖ్యలు. చేనేతకు జీఎస్టీ వాటా. 2500 దాటిన చీరలపై 18% పన్ను. కేంద్రం నిర్ణయంపై నేతన్నలు. టెక్స్టైల్ ఇండస్ట్రీ బగ్గు. దుస్తులు విలాసం కాదు, అవసరమని ప్రధానికి లేఖ. లోకల్ ఫర్ లోకల్ అంటే ఇదేనా అంటూ విమర్శలు. చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని గత నెలలో కేంద్రానికి లేఖ రాసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భారతీయ సంస్కృతిని అవమానించడమేనని వ్యాఖ్య. లోన్ కట్టకుంటే ఫోన్ లాక్. క్రెడిట్ తో మొబైల్ కొంటే జాగ్రత్త. కిస్తీ కట్టకపోతే ఫోన్ ఇక వాడలేరు. ఫోన్ లాకింగ్ పై రుణదాతలకు అనుమతి చేయవచ్చంలో ఆర్బీఐ.
కేటీఆర్ కు గ్రీన్ లీడర్షిప్ అవార్డు, పర్యావరణ కృషికి అంతర్జాతీయ గుర్తింపు. 24 న్యూయార్క్ లో అవార్డు ప్రదానం. మున్సిపల్ మంత్రిగా ప్రయత్నాల ఫలితం. గ్రీన్ సిటీగా నిలిచిన హైదరాబాద్ నగరం కేసీఆర్ నాయకత్వంలో 24 నుంచి 33% పెరిగిన తెలంగాణ హరితహారం. వేటుపై వెరపు, ఓటమి జడుపు. బీఆర్ఎస్ లోనే ఉన్నాం, ఫిరాయింపు ఎమ్మెల్యేల బుకాయింపు. అనర్హత నీడలు, అంతులేని భయాలు, అలవోకగా అబద్ధాలు. అదేంది? బీఆర్ఎస్ లోనే ఉన్నాం, ఫిరాయింపు ఎమ్మెల్యేల బుకాయింపు. అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశారట. స్పీకర్ నోటీసుకి 8 మంది ఎమ్మెల్యేల సమాధానం. అనర్హత వేటు తప్పించుకునేందుకు ఆపసోపాలు. ఎమ్మెల్యేల సమాధానాలపై అభ్యంతరాలు ఉంటే 3 రోజుల్లో చెప్పాలన్న సభాపతి కార్యాలయం. ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ శాసనసభ్యులకు లేఖ. అది కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచి ఎన్నుకున్న ప్రజల తీర్పును మోసగించి అధికారమే పరమావధిగా కాంగ్రెస్ లోకి దూకిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇప్పుడు వెన్నులో వణుకు పుడుతున్నది. నిస్సిగ్గుగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా అనర్హత వేటు గొప్పదని అర్థమై భవిష్యత్ ఆందోళన కలిగిస్తున్నది. దారి మళ్లిన 250 కోట్లు. కార్మికుల చెమట, పెద్దలకు మూట. ఎఫ్డీలతో తనఖాతో రుణం. ప్రైవేటుకు దారాదత్తం. బీమా సొమ్ము స్కామ్ లో కొత్త కోణం. బడ్జెట్ అప్రూవల్ లేకుండానే ముందుకు. చక్రం తిప్పడంలో కీలకంగా దానకిషోర్ రూల్స్. గాలికి వదిలేసిన 2 రోజుల్లో పేమెంట్. పెళ్లి కానుక వంటి పథకాలకు కూడా బై బై. రేవంత్ వచ్చాక 54,000 అప్లికేషన్లు పెండింగ్. అప్రూవల్ స్టేటస్ కనిపించినా చెల్లింపులు లేవు. ఆ డబ్బు కూడా దారి మళ్లిందని అనుమానాలు. ఏదైనా కంపెనీకి నిధులను చెల్లించాలంటే చట్టబద్ధంగా కార్మిక శాఖ హెడ్ అకౌంట్ ద్వారా ఈ లావాదేవీలను పూర్తి చేయాలి. అయితే ఈ కుంభకోణంలో హెడ్ అకౌంట్ నుంచి కాకుండా వేరే ఖాతాల నుంచి చట్టవిరుద్ధంగా నిధులు మళ్లించారు. అంతేకాదు, బోర్డులోని నిర్మాణ కార్మికులకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లు తనఖా పెట్టి 250 కోట్లు రుణం తీసుకుని నేరుగా పరపతి లేని కంపెనీలకు చెల్లించారు. ఇది దేశంలోనే అతిపెద్ద స్కామ్ గా బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. అది సెక్రటేరియట్ కు ఇంటర్నెట్ కట్. కేబుల్స్ తెగిపోవడం వల్ల అంతరాయం. వివిధ శాఖల్లో నిలిచిన కార్యకలాపాలు. ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిలో కేబుల్ వైర్లను ఎడాపెడా కత్తిరించిన ప్రభుత్వం. డివిజన్ బెంచ్ కు టీజీపీఎస్సీ గ్రూప్ 1 పై అప్పీల్ చేయాలని నిర్ణయం. నిపుణులతో చైర్మన్ సుదీర్ఘ సమాలోచన. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేసే దిశగా కమిషన్ అడుగులు. అప్పీల్ నిర్ణయంపై నిరుద్యోగుల ఆగ్రహం. గ్రూప్ 1 అవకతవకలపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలి. కేటీఆర్ డిమాండ్. ఆదిలాబాద్ లో కుప్పకూలిన కలెక్టరేట్ పైకప్పు. ఉద్యోగుల ఉరుకులు పరుగులు. ట్రెజరీ కార్యాలయ ఫర్నిచర్ ధ్వంసం. కలెక్టర్ ఆఫీసులే కూలుతున్నాయి. గురుకులాల కంటే అవే బెటర్ పడండి. అప్పుడే అర్థమవుతుంది కదా మన ప్రభుత్వం ఎట్లుందో, మన ఫర్నిచర్ ఎట్లుందో రాష్ట్రంలో. నకిలీ మద్యం దందా. నెలకు 200 కోట్లు. కల్తీ మద్యం మాఫియాకు అడ్డాగా రాష్ట్రం. మూతపడ్డ రైస్ మిల్స్, ఫ్యాక్టరీల కేంద్రాలు. స్కాచ్ బాటిళ్లలో చీప్ లిక్కర్ మిక్సింగ్. దక్షిణాది రాష్ట్రాల్లో ఇక్కడి నుంచే ఎగుమతి. కంటి ముందే పంట పోతున్నది. కౌలుకు తీసుకొని మక్క సాగు చేసిన నెల నుంచి యూరియా కోసం తిరిగితే ఒక్క బస్తా కూడా దొరకలేదు. దీంతో పెరుగుదల ఆగిపోయింది. కలుపు పెరిగింది. పంటను కాపాడుకుందామని బుధవారం రాత్రి నుంచి దుకాణం ముందు పడుకొని మధ్యాహ్నం దాకా వేచి ఉన్న ఒక బస్తా దొరకలేదు. దిక్కు తోచక పశువులను చేనులో కట్టేసి మేపుతున్న. ఇట్లా అయితే వ్యవసాయం ఎట్లా చేస్తాం? మొగులకు చిల్లు, మోకాలి లోతు నీళ్లు. గురువారం కురిసిన వానదాటికి హైదరాబాద్ శివార్లో వరదమైన విజయవాడ హైవే. 3.5 గంటలు 17.8 సెంటీమీటర్లు కుంభవృష్టితో నీట మునిగిన మెదక్ పట్టణం. ఆచారంలో 17.93 సెంటీమీటర్లు రికార్డు వర్షం. హైదరాబాద్ శివార్లో హైవేపై వరద నీరు. మరో 4 రోజులు భారీ వర్షాలు. రైట్ వెలుగు. మెదక్లో కుండపోత. 3 గంటల్లో 17.6 సెంటీమీటర్ల వర్షం. పట్టణంలో పలు కాలనీలు జలమయం. మెయిన్ రోడ్డుపై మోకాల లోతు నీళ్లు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లోనూ వానలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో 3 గంటల పాటు కుండపోత. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. వర్షాకాలాలు ఎన్ని వచ్చినా మన ప్రభుత్వాలు మారవు. కొద్దిగా వర్షం మోతాదుకు మించి పడితే హైదరాబాద్ రోడ్లు ఎట్లా తయారవుతున్నాయి అనేది ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అది అంతే. వర్షాకాలం 3 నెలలు ఇబ్బంది పడాలి, తర్వాత మర్చిపోతారు జనాలు. కానీ దాన్ని అభివృద్ధి, దాన్ని ఏదైనా చేద్దాం, దాని సొల్యూషన్ కనిపెడదామని లేదుగా. పెద్ద సిస్టమ్ అది. హైదరాబాద్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది నిజాం నుంచి వచ్చింది, ఇప్పటిది కాదు. అది ఈ ప్రభుత్వాలు చేసింది ఏం లేదు. డొల్లా శబ్దాలుగా కుటుంబ పాలన. 3-4 ఫ్యామిలీల చుట్టే అధికారం. విదేశాల్లో పాలకుల పిల్లల జల్సాలు. కటిక దారిద్ర్యంలో స్థానికులు. భారీగా పెరిగిన నిరుద్యోగం. సోషల్ మీడియాపై బ్యాన్తో దెబ్బతిన్న టూరిజం. రాజకీయ అస్థిరత. 17 ఏళ్లలో 13 సార్లు మారిన ప్రభుత్వాలు. ఇక విసిగిపోయి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది.
వీళ్ళది ఎప్పుడు జస్ట్ 2 దశాబ్దాలుగా కుటుంబ పాలన. మనం మన మన కాడ మన దేశంలో ఈ వ్యతిరేకత ఎన్నడూ రావాలి. పొట్టకూటి కోసం యుద్ధానికి నేపాల్ చాలా ఏండ్లుగా నిరుద్యోగం వెంటాడుతున్నది. 2024లో 20.82 నిరుద్యోగ రేటు నమోదైంది. మనకాడ అంతకంటే ఎక్కువనే ఉంది. నెపో కిడ్స్, నెపో బేబీ. నేపాలీ రాజకీయ నేతల పిల్లలు విదేశాల్లో విలాసంపైన జీవితాలు గడుపుతున్నారు. అందుకోసం కూడా వాస్తవం అది. 17 ఏళ్ళుగా 4 ఫ్యామిలీలే నేపాల్ను గత 17 ఏళ్ళుగా 3-4 ఫ్యామిలీలే పాలిస్తున్నాయి. అదొకటి. ఇవన్నీ కలిసి ప్రజల్లో వ్యతిరేకత వచ్చి నాయకులను పదార్లో గుంజుకొచ్చి ఉరికిచ్చి కొట్టే పరిస్థితికి వచ్చింది నేపాల్గా. మేజర్ సోషల్ మీడియా బ్యాన్ చేయడం అనేది చాలా దెబ్బైంది నాకు. ఫ్యూచర్ సిటీ టు బందర్ రైల్వే లైన్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన అలైన్మెంట్ పరిశీలించండి. రైల్వే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. సుశీలానా కుల్మాన్ గీసింగా నేపాల్ తాత్కాలిక ప్రధాని ఎవరనేది తేలలేదు. ఈ విషయంలో జనరేషన్ జెడ్ ప్రతినిధుల్లో చీలిక వచ్చింది. ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ సీజే సుశీలా కల్కి అవుతారని ప్రచారం జరిగినప్పటికీ తాజా ఎలక్ట్రిసిటీ అథారిటీ మాజీ సీఈఓ కుల్మాన్ గీసింగ్ పేరు తెరపైకి వచ్చింది. గుండెపోటుతో 10th క్లాస్ విద్యార్థి మృతి. హన్మకొండలోని ఓ స్కూల్లో 10th చదువుతున్న పోలేపల్లి జయంత్ వర్ధన్ అనే స్టూడెంట్ గురువారం ఉదయం తోటి విద్యార్థులతో కలిసి ఆటలు ఆడుతుండగా గుండెపోటు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలాడు. ఇప్పుడు ఈ గుండెపోటులు వయసుతో సంబంధం లేదు. నువ్వు చేసే వాకింగ్లు, జాగింగ్లు, ఎక్సర్సైజ్లతో కూడా సంబంధం లేదు. వాస్తవం మాట్లాడంటే మనం తీసుకునే ఆహారం మీద ఉంటుంది. మేజర్గా నూనె, కల్తీ నూనె. మీరు గమనించండి, పల్లి ఆయిల్ తీసుకుంటారు మీరు, అది ఎంత ఉంటుంది? 143కి 143కి లీటర్ పల్లి ఆయిల్ వస్తుంది. అసలు పల్లీలు వస్తాయి ఆ కేజీ 140కి? 4 కేజీల పల్లీలు పట్టిస్తే 1 లీటర్ నూనె అవుతుంది. నీకు 140 రూపీస్కే లీటర్ పల్లి ఆయిల్ ఎట్లా ఇస్తాడు? మనం తినేవన్నీ కల్తీ. సన్ఫ్లవర్ ఆయిల్, సన్ఫ్లవర్ సీడ్స్ ఎన్ని పడితే సన్ఫ్లవర్ ఆయిల్ రావాలా? నీకు 140 రూపాయలకి ఇచ్చేస్తాడు వాడు ఆయిల్ ప్యాకెట్ 1 లీటర్ది. అసలు వస్తే తయారైతే అందులో తెలుసు మనకు. దాన్ని మనకు వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు 400, 500, 1000, 2000 పెట్టి ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనెలు తినే రేంజ్ చాలా మంది మిడిల్ క్లాస్కి లేదు. అప్పుడు ఏం చేయాలి? మనం వాడేది కల్తీ అని తెలుసు, కొద్దిగా వాడాలి, లిమిట్లో వాడాలి. అది ప్రతి ఇంట్లో జరిగేదే తతంగం. ఇలాంటివి జరిగినప్పుడైనా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అందరి ఇళ్లలో, మీ ఇళ్లలో జరుగుతుంది, మా ఇళ్లలో జరుగుతుంది. అది గుర్తుంచుకొని కాస్త నిమ్మలంగా కంట్రోల్లో వాడుకోవడం మంచిది. ఆరోగ్యం అంతమించి మనం ఏం చేయలేం కదా. లీటర్ ఆలివ్ ఆయిల్ 1200 ఉంది. మనకు మంత్లీ ఒక 4 పడతాయంటే 4800 అఫోర్డ్ చేసే కుటుంబాలైనా మిడిల్ క్లాస్ కావు కదా. అర్థం చేసుకొని ఉన్న దాంట్లోనే కొంచెం కొంచెం వాడుకోవాలి, ఆరోగ్యాన్ని మంచిగా చూసుకుంటూ. రాష్ట్రపతి గవర్నర్లకు గడువు కేసులో తీర్పు రిజర్వ్. బిల్లుల విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధింపు కేసులో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ కేసును సిజేఐ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 10 రోజుల్లో విచారణ జరిపింది. అందరికీ పదవులు ఇవ్వలేం. కొత్త కమిటీ కూర్పుపై బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. హైకమాండ్ ఆదేశాల ప్రకారమే ఎమ్మెల్యే రాజసింగ్ పై నిర్ణయం. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని సిబిఐ ఎంక్వైరీకి అప్పగించాలని డిమాండ్. ఎంక్వైరీ మొత్తాన్ని అప్పగించింది, ఇంకేం మొత్తం దాచుకుందా సగం? మీరు సిబిఐని రంగంలోకి దింపి అయినా కోర్టు స్టే ఇచ్చింది కదా. ఏదో ఒకటి మాట్లాడాలి తప్ప పాయింట్లు మాట్లాడాలి. రాష్ట్ర కమిటీలు పదవులు ఆశించిన అందరినీ సంతృప్తి పరచలేమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. కమిటీలో 20 పదవులే ఉన్నాయని, పార్టీ పరంగా 38 జిల్లాలు ఉన్నాయని, దీంతో అందరికీ పదవులు ఇవ్వలేమన్నారు. మీరు గమనించండి, బీజేపీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడ వ్యతిరేకించదు, దమ్నం చేయదు, ఏందో అర్థం కాదు. అంతో బీఆర్ఎస్ ప్రతి నష్టాన్ని ప్రశ్నిస్తుంది. గమనించండి, ఈ బీజేపీ ఎక్కడ ప్రశ్నిస్తుంది? యూరియా కోసం ఏం చేస్తుంది బీజేపీ? మీరే ఇంకా దుర్మార్గం చేస్తున్నారు. యూరియా నాపి దానికోసం పోరాడండి. రోడ్డు మీద రైతులకు మద్దతు తెలిపి అక్కడ కూర్చొని చేయరు. ఇది అసలు ప్రభుత్వం ఏర్పాటు చేసే లక్షణాలే బీజేపీకి లేవు. ఈ రాష్ట్రంలో కార్యకర్తలను ఆదాయం చేస్తారు అనవసరంగా. బీజేపీ పార్టీ అనేది రాష్ట్రంలో లేనే లేదు. అది ఏదో గాలి ఊపులో వ్యతిరేకతలో కొన్ని సీట్లు వచ్చినాయి, ఓకే, దాన్ని నిలబెట్టుకుందాం అని లేదు. ఆ కార్యకర్తలను మోసం చేయడానికి ఉంది బీజేపీ పార్టీ. అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు ఆ విషయాన్ని. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నించండి. ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య. కాలేజీ క్యాంపస్ లో మాట్లాడుతుండగా కాల్పులు జరిపిన దులవుడు. బుల్లెట్ నేరుగా మెడలోకి దూసుకెళ్లడంతో మృతి. ప్రెసిడెంట్ ట్రంప్ దిగ్భ్రాంతి.
14,739 మంది బాధితులు, 606 కోట్ల లూటీ. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో దోచుకున్న సైబర్ నేరగాళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 8 నెలల్లోనే దోపిడీ. షేర్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి ట్రాప్. సోషల్ మీడియా వేదికగా గ్రూపుల ఏర్పాటు, నకిలీ యాప్లో పెట్టుబడులు పెట్టించి మోసం. బాధితుల్లో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, గృహిణులు, స్టూడెంట్లు. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టుల మృతి. మృతుల్లో సెంట్రల్ కమిటీ మెంబర్, ఒడిశా రాష్ట్ర పార్టీ సభ్యుడు మేడం బాలకృష్ణ. గ్రూప్ 1 పై వారంలో అప్పీల్కు టీజీపీఎస్సీ. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేయనున్న కమిషన్. ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా మరో అప్పీల్ వేసే ఛాన్స్. గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్కు వెళ్లాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. అవసరమైన ఆధారాలు సేకరించి 4 రోజుల డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేయాలని డిసైడ్ అయింది. ఇప్పుడు టీజీపీఎస్సీకి చిత్తశుద్ధి ఉంటే అప్పీల్లోకి వెళ్తే ఏమొస్తుంది, దాని సొల్యూషన్ ఆలోచించాలని కోర్టులో తీర్పు ఇచ్చింది. దాని నుంచి అవుతుందా కాదా, అసలు ఏది న్యాయం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మెజార్టీపై మైనార్టీ. రాష్ట్రంలో మేధావులతో చర్చ జరిపి, నిరుద్యోగులతో చర్చ జరిపి మెజార్టీపై మైనార్టీ నిర్ణయం తీసుకుంటే అయిపోతుంది కదా. లక్షల్లో వేలలో అన్యాయం చేసే కంటే 100లలో అన్యాయం చేయడం బెటర్. ఇంకా ఆప్షన్ లేదు. మొత్తం రద్దు చేసి ప్రిలిమ్స్ కంచి పెట్టడం తప్ప వేరే మార్గం లేదు. అది కాకుండా మీరు ఏం చేసినా కూడా వేలలో లక్షల్లో అన్యాయం జరుగుతుంది. కేవలం 100ల్లో అన్యాయం చేయాలంటే మళ్ళీ ప్రిలిమ్స్ కంచెలు పెట్టడం తప్ప వేరే మార్గం లేదు. ఫస్ట్ స్టేజ్కి పోయి అప్పీల్లోకి పోయి టైం వేస్ట్, మనీ వేస్ట్, ఇదంతా నిరుద్యోగుల కాలయాపన. వాళ్ళ జీవితాలను నాగం చేసే పని తప్ప వేరే చేయదు టీజీపీఎస్సీ. ఇంకా మీకు పరువు ఉందా? ఎందుకు మీకు చిత్తశుద్ధి ఉందా? ఈ రాష్ట్రంలో టీజీపీఎస్సీ అనే సంస్థకు పరువు ఉందని అనుకుంటారా మీరు? ఏ మాత్రం లేదు, 0.1% కూడా లేదు. ఇంకా మీరు ఇలాంటి అప్పీల్లో పోతే ఆయనతో పోతుంది. గ్రూప్ 1 అవకతవకలపై నిగ్గు తేల్చాలి. రేవంత్ ను సర్కారును యువత క్షమించదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యువత ఎన్నటికీ క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ సర్కార్ అసమర్థత, కాసుల కకృతి కలిసి అనేక అవకతవకలకు కారణమైందని చెప్పారు. వీళ్ళేం పెట్టిరా గ్రూప్ 1? ఇది బాగానే ఉంది. ఇక వీళ్ళు సఫలమయ్యారు కానీ వాళ్ళని విఫలమయ్యారు అని ఎట్లుందంటే, ఇది శాస్త్రాలు ఉంటాయి కదా. ఈయన దాంట్లోనే 2 సార్లు రద్దయింది. ప్రిలిమ్స్ పేపర్ లీక్ అయింది. ఆ రేణుక ఆయన అమ్మిన కథ ఇప్పటి వరకు తెలుసలే, ఆడ ఎటుపోయిందో తెలియదు. అదే దిక్కులేదు కానీ వీళ్ళని అంటుర్రా. ఇక మీరు తిట్టుకోవాలా, మీ జనాలు చూడాలి. ఏమన్నా ఉంటుందా? ఏదిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మాట్లాడుకోవాలి గ్రూప్ 1 గురించి. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. రైల్వే లైన్ల ఏర్పాటు ప్రభుత్వం సంసిద్ధం. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులు, పర్యాటక కేంద్రాలకు అనుగుణంగా రైల్వే లైన్లు. శంషాబాద్ అమరావతి మధ్య గ్రీన్ కారిడార్ రైల్వే అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. పెండింగ్ లో ఉన్న రైలు ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయక సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ రాజీనామా. భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ గురువారం మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతిగా నూతన బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళకు నాణ్యమైన బతుకమ్మ చీరలు. మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ దసరా కానుక ఇవ్వనుంది. ఒక్కో మహిళకు 2 చీరలు చొప్పున ఉన్నారు. ఈ కానుకకు సంబంధించి సమైక్య సంఘాల మహిళల జాబితాను సెర్ఫ్ మెఫ్మా రూపొందించాయి. ముందుగా తొలి విడతకు సంబంధించిన చీరలు 1-2 రోజుల్లో రానున్నాయి. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులో పేరున్న మహిళకు బతుకమ్మ చీరలు అందించి, అయితే కొందరికి అందకున్నా చాలా మంది ఈ చీరలు తీసుకున్నారు. అయితే తీసుకున్న వారు సైతం ఈ చీరలు నాశరకంగా ఉన్నాయని ఉపయోగించలేదు. రైతులైతే వీటిని జొన్న, మొక్కజొన్న వంటి చేళ్ల వద్దకు పక్షులు రాకుండా ఉంచడానికి ఉపయోగించారు. దీనికి సంబంధించి వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. వీటిని షోలాపూర్ లో కిలో చొప్పున కొనుగోలు చేశారంటే అప్పట్లో ప్రచారం జరిగింది. బతుకమ్మ దసరా కానుకగా మంచి నాణ్యమైన చీరలు మహిళలకు కానుకగా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఈ 7 సంఘాలకు చీరలు ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు నాణ్యమైన చీరలు అన్నడంటేనే అర్థమైపోతున్నారు బడ్జెట్ పెరిగింది నాటికి. ఒక్కొక్క చీరకు 800 అనటం. మరి అలా వాస్తవం ఎంతో అవాస్తవం ఎంతో కానీ ఒక్క చీరకు 800 అంటే 2 చీరలకు 1600. అవి డబ్బులు వాళ్ళకి ఇస్తే కళ్ళ కట్టుకొని తీసుకుంటారు మీరు కొనిచ్చే చీరల కంటే. నువ్వు ఎంత నాణ్యం అని చెప్పినా ఆ కథ ఎట్టుంటారో అందరికి తెలిసా ముచ్చట. అది రేణు మర్డర్ కేసులో కొత్త కోణాలు. కూకట్పల్లి రేణు అగర్వాల్ మర్డర్ కేసులో నిందితుల కోసం పోలీసులు గాలింపు కొనసాగుతుంది. ఇంట్లో పనిచేసే హర్ష, పక్కింట్లో పనిచేసే రోషన్ ఈ హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వడంతో ఆ ఇద్దరు హత్య చేసినట్లు నిర్ధారణ. లాకర్ వివరాలు చెప్పకపోవడంతో రేణు అగర్వాల్ ను హర్ష చిత్రహింసలకు గురి చేశాడు. యూరియా కృత్రిమ కొరతకు కాంగ్రెస్ సాధించారని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. కేంద్రం తెలంగాణ వాటా యూరియా ఎప్పుడో ఇచ్చిందన్నారు. కేంద్రం తెలంగాణ వాటా ఇచ్చింది, మరి సరిపోవట్లేదు ఏంది అంటే? గత 10 ఏళ్లలో కూడా తెలంగాణ వాటా కంటే ఎక్కువ ఇచ్చిందా?
ఈడ రెండు వైఫల్యాలు ఉన్నాయి, ఒకటి బీజేపీ ఉంది, ఇంకోటి కాంగ్రెస్ ఉంది. యూరియా విషయంలో బీఆర్ఎస్ ముందు ఆలోచనతోటి స్టోర్ చేసి పెట్టుకుంది, రావాల్సిన వాటా కంటే ఎక్కువ స్టోర్ చేసి పెట్టుకొని రైతులు అడిగినంత ఇచ్చింది. కాంగ్రెస్ కు ఆ ముందు చూపు లేక వెనకబడిపోయింది. ఇదే అదునుగా తీసుకొని ఇబ్బంది క్రియేట్ చేసింది బీజేపీ. ఆపేది మీరే, ఇవన్నీ మీరే కేంద్రం నుంచి, మధ్యలో వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, మళ్ళీ కిందంగా ప్రశ్నించేది మీరే. ఇది ఆ ఒక్క పాయింట్ను. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, అధికారులను అప్రమత్తం చేసిన సీఎం, సమన్వయంతో ముందుకు వెళ్లాలని రేవంత్ ఆదేశం. నూరు వసంతాల వేళ విభిన్న భావాల సంఘర్షణ. భారతదేశ చరిత్రలో 1925వ సంవత్సరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. రెండు భిన్న భావాలకు చెందిన సంస్థలు లేదా పార్టీలు ఆ ఏడాది పురుడు పోసుకున్నాయి. ఆ రెండు ఈ ఏడాది 2025 100 వసంతాలు పూర్తి చేసుకుంటున్నాయి. వాటిలో ఒకటి ప్రస్తుతం విజయ గర్వంతో వికట హస్తాలు చేస్తున్న, మరొకటి షేర్ మార్కెట్ ఇండెక్స్ లా పడుతూ లేస్తూ ఉంది. మొదటిది ఆర్ఎస్ఎస్ గా పిలువబడే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, రెండవది సిపిఐ గా పిలువబడే భారత కమ్యూనిస్టు పార్టీ. 1925 సెప్టెంబర్ 27 కేబీ హెగ్దేవార్ సారథ్యంలో హిందుత్వ ప్రాతిపదికన ఆర్ఎస్ఎస్ ఏర్పాటైంది. కారల్ మార్క్స్ ప్రతిపాదించిన కమ్యూనిజం సాధన కోసం 1925 డిసెంబర్ 26న భారతదేశంలో రాజకీయ పార్టీ సిపిఐని స్థాపించారు. అవి రెండు ఏర్పడి ఇప్పుడు ఈ 27 వస్తే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాయి. ఇది మాత్రం వాస్తవం. పెరుగుతున్న మానసిక రుగ్మతులు. ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్న ప్రతి 100 మందిలో ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ మెంటల్ హెల్త్ అట్లాస్ 2024 నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది వివిధ మానసిక రుగ్మతతో జీవిస్తున్నారని తెలిపింది. ఆందోళన, ఒత్తిడి వంటి ప్రజలను వెంటాడుతున్న మానసిక రుగ్మతలతో ప్రధానమైనవని గుర్తించింది. 2011-2021 మధ్య కాలంలో మానసిక రోగుల సంఖ్య ప్రపంచ జనాభా పెరుగుదల కంటే వేగంగా పెరిగింది. ముఖ్యంగా ఈ ప్రతి ఒక్కరికి ఉంటది, మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా, మనకు కూడా ఉంటది. ఏంటంటే ఫస్ట్ మనిషి గుర్తుంచుకోవాల్సింది కంపారిజన్ వదిలేయాలి. ఈ మానసిక ఆలోచనలకు ప్రథమ కారణం మన పర్సనల్ సమస్యలు అయితే ఎక్కువ తరచు ప్రతి 10 మందిలో 5 ఉండేది కంపారిజన్. ఎదుటి వ్యక్తి దగ్గర అది ఉంది, నా దగ్గర లేదు. ఎదుటి వ్యక్తి అట్లుండు, నేను ఇట్లా లేను. ఈ కంపారిజన్స్ వదిలేయండి. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. 800 కోట్ల మందిలో 800 కోట్ల మంది జీవితాలు వేరు. ఒకరి జీవితం ఉన్నట్టు ఇంకొకరి జీవితం ఉండదు. ఈ కంపారిజన్స్ ఎప్పుడైతే మొదలైతాయో కథం, నీకు ఆత్మన్యూనత భావం పెరిగి మానసిక ఆలోచనలు వచ్చేస్తుంటాయి. 20 లక్షల విలువైన ఫోన్ల రికవరీ. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ, ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికి నిత్యావసరమైంది. దీనిని కమ్యూనికేషన్ కోసం, ఆన్లైన్ విద్య కోసం వినియోగిస్తున్నాం. మన యొక్క విలువైన సమాచారం, బ్యాంక్ అకౌంట్స్, పాస్వర్డ్స్, సోషల్ మీడియా అకౌంట్స్, వ్యక్తిగత ఫోటోలు మొదలైన వంటి ఇందులో నిక్షిప్తం చేస్తాం. ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీస్. సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు మాత్రం చాలా మంచిగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి వారం ఇలాంటిది ఏదో చేయడం, కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. జిల్లాను మాత్రం ఆయన వచ్చిన కాంచెలు చాలా క్రైమ్ రేట్ కూడా పడిపోయిందనే సమాచారం బయట లభిస్తుంది. ప్లస్ మంచిగానే ఉన్నది అన్న వాదన వినబడుతుంది. కలెక్టర్ గారు కూడా లక్ష్యం కోసం కృషి చేయాలి. ఆకస్మిక తనిఖీలు చేయడం, ఎక్కడన్నా అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ఎమ్మటే సస్పెండ్ చేయడం, ఎమ్మటే రెస్పాండ్ అవ్వడం. సూర్యాపేట జిల్లాలో వాస్తవానికి కలెక్టర్, ఎస్పీ గారు మాత్రం అద్భుతంగా పనిచేస్తున్నారు. కింది స్థాయి అధికారుల నుంచి సరైన ప్రోద్బలం వాళ్ళకు లభించట్లేదు అనిపిస్తుంది కొన్ని అక్కడక్కడ జరిగే ఇష్యూస్ చూస్తుంటే.